ఈ వీడియో పేరెంట్స్ చూడాలి. స్పెషల్‌గా మైనర్స్ వాళ్ళ పేరెంట్స్ చూడాలి. మీ ఇంట్లో మైనర్స్‌కి కార్ డ్రైవింగ్ వచ్చా? ఒకవేళ వస్తే కంగ్రాచ్యులేషన్స్, మీరు పేరెంట్స్‌గా ఫెయిల్ అయ్యారు. ఈ మాట నేను మిమ్మల్ని ఎందుకు అంటున్నానో తెలియాలంటే మీకు ముందు ఢిల్లీలో ఏం జరిగిందో తెలియాలి. 23-year-old man Sahil Daneshra was killed in a road accident in Delhi's Dwarka after a car allegedly driven by a juvenile without a license collided with his motorcycle on February 3rd. ఒక మొలక మీసం రానోడు కూడా కార్ డ్రైవ్ చేయడం వల్ల ఒక ప్రాణం పోతుంది. అసలు మీ ఇంట్లో మైనర్స్కి కార్ డ్రైవింగ్ నేర్పించాల్సిన అవసరం ఏంటి? అతను ఏమైనా ప్రొఫెషనల్ రేసరా? లేదా బయట డ్రైవర్స్ తక్కువయ్యారా? లేదా మీ వల్ల డ్రైవింగ్ కావట్లేదా? మీరు ఇలా కార్ నేర్పించడం వల్ల మీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? The victim's mother has claimed that the Scorpio was speeding and making reels while performing stunts on the road. ఇది ఢిల్లీనే కాదండి, ఎక్కడైనా జరుగుతుంది. మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంత జరిగిన తర్వాత చట్టాలు ఏం చేస్తున్నాయి, సిస్టమ్ ఏం చేస్తుందని. అవి ఉన్నాయి అంతే. The irony is that the accused is out on bail, as the minor who was driving the SUV without a license has been granted bail by the Juvenile Justice Board to appear for his Class 10 exam. రేపు ఆ ప్లేస్లో మనలో ఎవరైనా ఉండొచ్చండి. కాకపోతే తప్పు చేసినోడు తప్పించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా. వాళ్ళ పిల్లలు వాళ్ళకి ముఖ్యమే కదా. इनिशियल पूछताछ में इन्वेस्टिगेशन में उन्होंने अपनी एज 19 ईयर बताई थी, जो कि जैसे ही डॉक्यूमेंट्स वेरीफाई किए गए तो उसकी एज 17 साल कुछ महीने थी. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి అతని ఏజ్ 17 ఉంటుందని ఇన్ని సంవత్సరాలు వచ్చినా నాకు తెలియలేదండి. దీని ఇంకా +2 చదివే అతని ఏజ్ 17 ఉంటుంది అనుకున్నా. మార్చేశారు. అంటే ఈ లెక్కను చూస్తే +2 ఎగ్జామ్స్ 50 ఏళ్ళు వచ్చినప్పుడు రాస్తారు అనుకుంటా. ఇప్పుడు నేను బయట ఉన్నా, నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను బైక్ మీద ఉన్నాను, హెల్మెట్ వేసుకున్నాను, పక్కన ఆపి ఫోన్ మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది. వెనకాల నుంచి ఏ డబ్బున్నోడు కొడుకో, లేకపోతే ఏ డబ్బున్నోడో, ఏ తాగుబోతాడో, లేదంటే ఏ మొలకలు రానోడు వచ్చి గుద్దుతాడేమో అని భయం వేస్తుంది నాకు. మైనర్స్ అందరికీ ఒక స్ట్రైట్ క్వశ్చన్, అసలు మీకు కార్ డ్రైవింగ్ ఎందుకు? నీ క్రష్ని ఇంప్రెస్ చేయాలా, లేదా అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలా, లేదంటే నీ గ్యాంగ్లో నువ్వే తోపని చూపించుకోవాలా? సింగిల్ మదర్ అండి ఆవిడ. ఆవిడే పెంచుకుంది, అన్నీ ఆవిడే చూసుకుంది, కొడుకే ప్రపంచం. అమ్మ కొడుకు మధ్యన బాండ్ చాలా అంటే చాలా ప్యూర్గా ఉంటుంది. రేపటి నుంచి కిచెన్లో గాసిప్లు ఎవరితో చేసుకుంటుంది, లేదంటే సంతోషం ఎవరితో చెప్పుకుంటుంది, బాధలు ఎవరితో చెప్పుకుంటుంది. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. మీరు చూసే ఉంటారు ఒక మదర్ అండ్ సన్ బాండ్ ఎలా ఉంటుందో. मेरा बच्चा कभी घर नहीं आएगा, मैं क्या करूं? 23 साल मैंने अकेले पाला उसको, वो कभी घर नहीं आएगा. జనాలకి 2 నిమిషాలు రీల్ షూట్ చేసే ఓపిక ఉంది, కానీ అదే ఒక మనిషి చచ్చిపోతున్నాడు, అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ ఎక్కిద్దాం అని మినిమం సివిక్ సెన్స్ లేదండి. రీసెంట్గా వైరల్ అయిన 0 సివిక్ సెన్స్ అనేది ఇలాంటివి చూస్తేనే నిజమవుతుంది. ఆ అమ్మ వచ్చిన 10 నిమిషాలకి అంబులెన్స్లో ఎక్కించారండి. అది కూడా ఆవిడ గట్టిగా అరిచి ఏడిస్తే అప్పుడు ఎక్కించుకున్నారండి. ఆవిడ చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆవిడకి ముందే తెలుసు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో. ఆవిడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు డెడ్ అని డిక్లేర్ చేస్తే, లేదు నేను ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రై చేసుకుంటాను, నా కొడుకు బాడీ నాకు ఇవ్వండి అని 4 గంటలు ఆవిడ ఏడ్చి గోల చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. చెవిటోడ ముందు శంఖం ఊదినట్టు చేశారండి వాళ్ళు. ఇదండి మన డెవలపింగ్ ఇండియా. నేను ఇక్కడ రీసెంట్గా చూశాను, 8th 9th 10th చదివే పిల్లోడికి ఎక్కడ తొడలు పొట్టలు కరిగిపోతాయి, ఎక్కడ కష్టపడిపోతాడు ఏమో అని చెప్పి బండిచ్చి స్కూల్కి పంపిస్తున్నారండి. అలాంటి పేరెంట్స్ని ఇంకేమనాలి? పేరెంట్స్గా ఫెయిల్ అయ్యారని అంట. నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు జస్ట్ బండి స్టార్ట్ చేశానని తెలిసినందుకే నా ముడ్డి పగిలే వరకు కొట్టించుకున్నా. ఇప్పుడు నేను చాలామంది ఏకిపారేస్తారండి, మైనర్స్ నేను అంటున్నావు, పేరెంట్స్ నేను అంటున్నావు, మరి నీ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వేం చేసావు, నీ పేరెంట్స్ నేనేం అనలేదా అని. నా ఏజ్లో ఉన్నప్పుడు నేను కంప్యూటర్ ముందు కూర్చొని వైసీటీ ఆడుకునేవాడిని, సైకిల్ మీద తిరిగి దెబ్బలు తగిలించుకునేవాడిని. బండి తీసుకొని బయటికి వెళ్ళావో తాట తీస్తా, బండి వేసుకొని బయటికి వెళ్తే రోజులు బాగాలేవు. ఈ భయము ఈ డిసిప్లిన్తో పెంచారండి నన్ను. ఆల్ ఐ వాంట్ టు సే టు ద మైనర్స్ ఇస్, ఇంట్లో కూర్చొని ఆడాల్సిన గేమ్స్ రోడ్డు మీద కూర్చొని ఆడకండి.